పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ఊహించని స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ కు చెందిన కీలకమైన ఖర్గ్ దీవిపై బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమాసియా చరిత్రలో ఇంతటి శక్తివంతమైన బాంబు దాడులను ప్రపంచం చూడలేదు అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా గర్వంగా ప్రకటించారు. అటు ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్లోని అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతుంటే ఇరాన్ తన 44వ విడత క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ నగరాలను వణికిస్తోంది. అసలు ఖర్గ్ దీవిలో ఏం జరిగింది? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లక్ష్యం త్వరలోనే పూర్తవుతుందా? ఇరాన్ లొంగిపోక తప్పదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతాయా? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకి మరింత తీవ్రతరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి. పశ్చిమాసియా ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం, అలాగే ఇజ్రాయెల్ను పూర్తిగా నాశనం చేయడం ఇరాన్ లక్ష్యమని ట్రంప్ ఆరోపించారు. అయితే ఆ యత్నాలు ఇప్పుడు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న సైనిక చర్యల వల్ల ఇరాన్ వ్యూహాత్మకంగా బలహీనపడిందని కూడా ఆయన తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ మేరకు పోస్ట్ చేశారు. తన ఆదేశాల మేరకు అమెరికా సైన్యం పశ్చిమాసియా చరిత్రలోని అత్యంత శక్తివంతమైన బాంబు దాడుల్లో ఒకటిని నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్కు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ఖర్గ్ ద్వీపంపై దాడి చేసినట్లు వెల్లడించారు. ఈ దాడిలో అక్కడ ఉన్న అన్ని సైనిక లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ తెలిపారు. అయితే ఖర్గ్ దీవిలో ఉన్న చమురు, మౌలిక సదుపాయాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదని కూడా స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు అమెరికా వద్ద ఉన్నప్పటికీ కొన్ని వ్యూహాత్మక కారణాల వల్ల చమురు, మౌలిక వస్తువులపై దాడి చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే కీలకమైన సముద్ర మార్గాల్లో కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌక రవాణాకు అంతరాయం కలిగితే చమురు ట్యాంకర్లకు అమెరికా సైన్యం రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. ఇక అమెరికా సైనిక శక్తి గురించి కూడా ట్రంప్ తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. తన తొలి అధ్యక్ష పదవీ కాలంలో అమెరికా సైన్యాన్ని అత్యంత శక్తివంతంగా మార్చామన్నారు. ప్రస్తుతం అది ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సైన్యంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్పై సైనిక దాడులను రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన క్షిపణుల్లో దాదాపు 90% ధ్వంసం చేసినట్లు తెలిపారు. సైనిక చర్యలు ఊహించిన దానికంటే వేగంగా సాగుతున్నాయన్నారు. అమెరికా సైన్యం ప్రధానంగా ఇరాన్కు చెందిన క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ దాడుల వల్ల ఇరాన్ ప్రతిదాడి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎవరినీ ఇంత తీవ్రంగా దెబ్బతీయలేదని వ్యాఖ్యానించారు. అమెరికా లక్ష్యంగా పెట్టుకున్న దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్కు లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులను నిలువరించేందుకు ఇరాన్ చేయగలిగింది చాలా తక్కువేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇరాన్ త్వరలోనే లొంగిపోతుందని కూడా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అమెరికా అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు పొందితే అది అమెరికాకు మాత్రమే కాదు, పశ్చిమాసియా ప్రాంతానికే కాకుండా ప్రపంచ భద్రతకు ముప్పుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఇరాన్ సైన్యం, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వారు ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలని హెచ్చరించారు. దేశంలో మిగిలిన వాటిని రక్షించుకోవాలంటే ఇదే ఉత్తమ మార్గమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో అణుచర్చలు విఫలమైతే తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భాగంగా ఇరాన్లోని పలు కీలక సైనిక కేంద్రాలపై దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా క్షిపణి నిల్వ కేంద్రాలు, డ్రోన్ తయారీ యూనిట్లు, వ్యూహాత్మక సైనిక స్థావరాలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. అయితే మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులను కొనసాగిస్తోంది. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ తాజాగా మరో భారీ క్షిపణి దాడి చేపట్టినట్లు ప్రకటించింది. ఇది తమ 44వ విడత దాడి అని తెలిపింది. ఈ దాడిలో ముఖ్యంగా ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అందులో కిర్యాత్ షోమ్నా, హదేరా,
హైఫా వంటి నగరాలపై క్షిపణులతో విరుచుకుపడినట్లు తెలిపింది. ఈ దాడుల్లో అధునాతన క్షిపణులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ కూడా వెంటనే తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. ముఖ్యంగా క్షిపణులను అడ్డుకునేందుకు అభివృద్ధి చేసిన ఆధునిక వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యుఎస్ 5th ఫ్లీట్ కేంద్రంగా పనిచేస్తున్న బహ్రెయిన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. దీంతో అమెరికా కూడా తమ స్థావరాల రక్షణ కోసం అదనపు బలగాలను మోహరిస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుడు సంభవించింది. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న సమయంలో టెహ్రాన్లోని ఒక ప్రధాన చౌరస్తాలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లోనే 200కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ముఖ్యంగా ఉగ్రవాద గ్రూపులకు సంబంధించిన మౌలిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని తెలిపింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఫైటర్ జెట్లు పాల్గొన్నట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. టెహ్రాన్లో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రతిదాడి సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. కీలకమైన అణు సంబంధిత కేంద్రంపైన దాడి చేసినట్లు పేర్కొంది. ఇదే సమయంలో ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హెజ్బొల్లాకు చెందిన స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు పెంచింది. ఈ దాడులు ప్రధానంగా బీరుట్ ప్రాంతంలోని జరిగాయి. ఈ దాడులు హెజ్బొల్లా సభ్యుడిని లక్ష్యంగా చేసుకుని చేసినదేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. మొత్తంగా పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారుతోంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలు కొనసాగుతూ ఉండగా మరోవైపు ఇరాన్తో పాటు దాని మిత్ర గ్రూపులు ప్రతిదాడులు చేస్తున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇరాన్ను లొంగుబాటు దిశగా నెడుతోంది. ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకోవడమే తమ అంతిమ లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. క్షిపణులు 90% ధ్వంసమవడంతో ఇరాన్ ఇప్పుడు అత్యంత బలహీన స్థితిలో ఉంది. మరి ముజ్తబా ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్ లొంగుబాటుకు సిద్ధపడుతుందా లేక ఆత్మహత్యా సదృశ్య పోరాటానికి దిగుతుందా అనేది వేచి చూడాలి.